ఈ యొక్క మధ్యాహ్న వేళలో మనము ఊరెడి నీటి బుగ్గ అను వర్తమానం మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం మొదటి నుండి చదువమ్మ. యోహాను ఎందుకంటే యావే యోహాను కంటే యాషువా ఎక్కువ మంది శిష్యులుగా చేసుకుని వారికి బాప్తిజం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ఎలోహిమునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశం విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. అయినను మెస్సయ్య బాప్తిజం ఇయ్యలేదు, కానీ ఆయన శిష్యులు ఇస్తూ ఉన్నారు ఆ బాప్తిజాన్ని. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయులోని సకారును ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక మెస్సయ్య ప్రయాణం వలన కలిసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. సమస్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా మెస్సయ్య నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళిండరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు మెస్సయ్య, నీవు సర్వశక్తివంతుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడు? అది ఎరిగి ఉంటే నీవు ఆయన్ను అడుగుదువు, ఆయన నీకు జీవజల మిచ్చునని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే. ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయన్ని అడిగెను. అందుకు మెస్సయ్య, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లును
చేదుకొనుటకు ఇంత దూరం రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగుగా, మెస్సయ్య నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా మెస్సయ్య ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. చూడండి అమ్మ, ఇక్కడ మెస్సయ్య ఒక బావి దగ్గర ఉన్నాడు. అది ఏ బావి చెప్పండి? యాకోబు యొక్క బావి. ఆ బావి దగ్గరికి, అది లోతైనటువంటి బావి, ఆ బావి దగ్గరికి ఈ యొక్క సమరీ స్త్రీ నీళ్ళు కోసమని వచ్చింది. ఆమె ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ, అంటే ఆమె యొక్క పాపపు స్త్రీ. ఆమెకు పెనిమిటి లేడు, కానీ అక్రమముగా 5 ఉన్నారు. ఇప్పుడు ఉన్నవాడు కూడా ఆమె యొక్క పెనిమిటి కాడు, వాడు ఉంచుకున్నాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ ఒక పాపములో ఉన్నటువంటి స్త్రీ, వ్యభిచారపు స్త్రీ ఈమె. అయితే అక్కడ ఆయన ఆ బావి దగ్గర కూర్చొని ఉన్నప్పుడు, ఎందుకంటే ఆయన ప్రయాణం వలన అలసిపోయాడు, ఎందుకంటే మన వంటి శరీరంలో ఆయన ఉన్నాడు కాబట్టి మన వలనే ఆయన కూడా అలసిపోయాడు, మన వలనే ఆయనకు కూడా దాహం వేసింది, మన వలనే ఆయనకి ఆకలి వేసింది, మన వల్లనే ఆయనకు కూడా ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, మన వల్లనే ఆయనకి నీరసం ఉంది. ఇవన్నిటిని కూడా ఆయన ఎదుర్కొన్నాడు. ఆయన కూడా శోధించబడ్డాడు అన్నది బైబిల్లో. అయితే పాపము చేయలేదు. యోబు కూడా శోధించబడ్డాడు, కానీ పాపము చేయలేదు. అలాగే ఇక్కడ ఆ సమరీ స్త్రీ వచ్చినప్పుడు ఆయన ఆ బావి దగ్గర అలసిపోయి ఉన్నాడు. అప్పుడు ఆ సమరీ స్త్రీ వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడండి, మెస్సయ్య నాకు దాహము నిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారమును కొనుటకు ఊరిలోనికి వెళ్ళారు. ఆ సమరీ స్త్రీ, యూదుడవైన నీవు సమర స్త్రీని నన్ను దాహమునకిమ్మని ఎలాగడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎందుకంటే యూదులను సమరీలను స్నేహము చేయరు. యూదులు బహునిష్టగా ఉంటారు. ఆ ధర్మశాస్త్రాన్ని బహునిష్టగా, ఆచారాలని వాటన్నిటిని కూడా బహునిష్టగా పాటిస్తూ ఆ శరీర ఆచారాలని, ప్రకృతి సంబంధించిన ఆచారాలని, ఆ ధర్మశాస్త్రం ఆచారాల్లో అవి ఇవి కలిపేసి, అందుకని మనుషులు కల్పించిన పద్ధతుల దైవోపదేశంలో బోధించుతూ వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారని వాక్యం చెప్తూ ఉంది. అందుకనే మెస్సయ్యను కూడా యూదులైనటువంటి వారు ఆ సొంత జనులే ఆయన నమ్మలేదు. ఆ సొంత జనులే ఆయన ఏం చేసేది చెప్పండి? ఆయనకు విరోధంగా దురాలోచన చేశారు, ఆయనకు విరోధంగా కుట్రబన్నారు, ఆయన విరోధంగా వాళ్ళు రోమీలతో చేతులు కలిపి ఆయన సిలువ వేయుటకు కారణమయ్యారు. అందుచేత యూదులు ఆ యొక్క సమరీయులతో సాంగత్యము చేయరు. ఎందుకంటే వీళ్ళ జాతి వేరు, వాళ్ళ జాతి వేరు. మన అన్యులు మన జాతి ఎలాగో, సమరీయులు ఒక జాతి, యూదులు ఒక జాతి. అందుకనే ఆ మొదటి రాకడని యూదులు చూశారు, సమరీయులు కూడా చూశారు. కాబట్టి ఇక్కడ ఈ సమరీ స్త్రీని ఆయన అడుగుతున్నాడు. అప్పుడు ఆవిడ ఏం చెప్తుందంటే, యూదులైన మీరు సమరీయులతో సాంగత్యము చేయరు, మరి నీవు దాహమునికి ఇమ్మని ఎలాగడుగుచున్నావని ఆమె ఆయన్ని ప్రశ్నించింది. ఏమండి, దాహమునిముఖము నువ్వు ఎలాగడుగుచున్నావు అని ఆయనతో చెప్పాను. ఏలైనగా యూదులు సమరీయులతో సాంగత్యము చేయరు. అందుకు మెస్సయ్య, నీవు సర్వశక్తిమంతుని వరమును నాకు దాహమునకిమ్మని నేను అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన్ను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. చూడండి, అప్పుడు ఆయన అంటున్నాడు,
యూదులు సమరయులు సాంగత్యం చేయరు కదా అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నీతో మాట్లాడుచున్నవాడు ఎవరు నువ్వు ఎరిగి ఉంటే, ఈ బావి దగ్గర దాహమును కలిగి నిన్ను ఆ దాహమునకు నీళ్ళిమ్మని అడిగిన వాడెవరో నువ్వు ఎరిగి ఉంటే, ఎవరినైతే అనగా శిష్యుల్ని ఆహారములకు పంపాడే ఆయనే ఎవరైనా నువ్వు ఎరిగి ఉంటే, నీవే ఆయన్ని నిత్య జీవ జలమును అడుగుతావు అని చెప్పాడు. ఆయన నామనిస్తాడు. నీవే ఆయన అడుగుతావు, ఆయన నీకు జీవజలమును ఇచ్చునని ఆమెతో చెప్పిన ఆయన ఎవరో నువ్వు ఎరిగి ఉంటే. ఎందుకనంటే ఆయన కూడా ఒక బావిగా ఉన్నాడు ఆయన. అయితే ఈ బావి ఏమిటనంటే యాకోబు యొక్క బావి మన యొక్క శరీరానికి సంబంధించిన దాహాన్ని తీర్చేటువంటి బావి, శరీరానికి సంబంధించిన దాహాన్ని తీర్చేటువంటి బావి. కానీ మెస్సీ అనే బావి ఆ బావి మనకు రక్షణ దాహాన్ని తీర్చేటువంటి బావి. ఆయన నామమున హల్లెలూయా. నువ్వు ఇప్పుడు ఈ బావి దగ్గరకు వచ్చావు. ఆ బావి దగ్గరికి ఎందుకు వచ్చావు అంటే రక్షణ దాహంతో ఉన్నావు, నువ్వు రక్షించబడాలని. రక్షణ దాహంతో కొంతమంది నామములో బాప్తిసం పొందడానికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళ పాపం నుండి రక్షించబడాలని ఆ దాహముతో వచ్చారు వాళ్ళు. ఆ బావి దగ్గరకు వచ్చారు. బావి అనగా ఆయన దగ్గర కనుక ఆయన మాటలే ఏమైనా చెప్పండి, జీవజలమై ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ కడవరి రక్షణ దగ్గరకు నువ్వు వచ్చావు. ఎందుకనండి ఈ కడవరి రక్షణే నీకు ఒక దాహాన్ని తీర్చేది. అర్థమవుతుందండి? దాహాన్ని తీర్చేటువంటి కడవరి రక్షణ దాహము. ఇంకా మరలా ఎప్పుడు కూడా రక్షించమని మీకు అడగవు. అందుకని ఈ నీరు తాగితే మరలా నీకు దాహము కలుగదు. ఈ నీరు తాగామనుకోండి, మామూలు నీరు. ఇప్పుడు నేను నీళ్ళు తాగాను అనుకుందాం, ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత మరలా తాగుతాను, మరలా మధ్యలో దాహం వేస్తే నేను తాగుతాను, మరలా సాయంత్రం తాగుతాను. ఎందుకంటే దాహం వేస్తూ ఉంటుంది. కానీ ఈ రక్షణ పొంది నువ్వు మధ్యాకాశానికి వెళ్ళిపోయావు అనుకోండి, ఇంకా నాకు రక్షణ కావాలి, నేను పాపిని, నాకు రక్షణ కావాలి, ఇదిగో లోకం మీద ఉగ్రత రాబోతూ ఉంది, నాకు రక్షణ కావాలి అనేటువంటి ఒక దాహం నీకు మరలా కలుగదు. అందుకనే కింద వచ్చిన వాళ్ళు ఆయన ఏం చెప్తున్నాడనండి, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుడికి నీకేమీ లేదే, ఆ జీవజలం ఎలాగూ నీకు దొరుకును, తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అని యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగెను. అందుకు మెస్సయ్య, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పెగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పెగొనడు, నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బొగ్గుగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ నీళ్ళైనట్లయితే దాహం వేస్తూ ఉంటాయి, ఈ బావి నీళ్ళు. కానీ ఆయన ఇచ్చేటువంటి నీళ్లు త్రాగినట్లయితే మరలా దప్పిక కలుగదు. ఎందుకంటే చూడండి, తాగువాడు ఎప్పుడును దప్పికొనడు, నేను వారికి ఇచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరిడి నీటి బొగ్గుగా ఉండునని ఆమెతో చెప్పాను. చూడండి, ఈ నీరు, ఈ వాక్యము, ఈ వర్తమానము, ఈ రక్షణ నీకు మరలా దాహాన్ని గతవుతుందండి. పాత నిబంధన కాలంలో ఉంది, అది యాకోబు బావి అన్న. యాకోబు అంటే ఇజ్రాయిల్. ఆ ఇజ్రాయిల్ ప్రజలు ఉన్నారు, వాళ్ళ పాప పరిహార్థంగా వాళ్ళు ఏం చేసేవారు అనండి, ఆ గొర్రెలను కానీ యొక్క ఎద్దులను కానీ పావురములను కానీ వాళ్ళు బలిగా అర్పించేవారు. ఆ బలిగా అర్పించినప్పుడు వాళ్ళ పాపాల కోసం, వాళ్ళ చెడు తలంపుల కోసం, వాళ్ళ యొక్క చెడ్డ ఆలోచనల కోసం, లేకపోతే వాళ్ళ యొక్క ఆ పాపపు ఆ యొక్క జీవితాల కోసం వ్యభిచారము, దొంగతనములు, నరహత్యలు, ఎలాంటి యొక్క ధర్మశాస్త్రం విరోధమైనటువంటి వాటిని జరిగించినప్పుడు వాళ్ళ పాపముల నిమిత్తం వాళ్ళు ఏం చేసేవాళ్ళనంటే ఆ బలిగా వాటిని అర్పించేవారు. మరలా పాపాల్లో పడిపోయేవారు, మరలా బలులు అర్పిస్తూ ఉండేవారు, మరలా దాహం కలుగుతూ ఉండేది.
నాకు మమ్మల్ని విమోచించు నాయన, మా పాపమును క్షమించు నాయన, మా దాహము తీర్చు నాయన, మా దప్పికని తీర్చు నాయన. ఆ దాహాన్ని తీర్చుకోవడం కోసం మరలా ఏం చేశారంటే మరలా బలులు అర్పిస్తూ ఉండేవారు. ఏటేటా బలులు అర్పిస్తూ ఉండేవారు. ఆ ఏటేటా బలులు అర్పించకుండా ఆయన ఏం చేశాడనండి, ఒక్కసారే ఆయన నీకు జీవజలాన్ని ఇచ్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జీవజలాన్ని ఎప్పుడైతే ఇచ్చాడో వారిలో ఇంకా ఆ జీవజలము వారికి ఇవ్వడం మనకు. అందుకే నేనిచ్చు జీవజలము, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండును. ఆయన నామనిస్తాడు. ఎప్పుడైతే ఈ నీళ్లు నీకు ఇచ్చేశాడో, ఈ రక్షణని నీకు ఇచ్చేశాడు, లేదా పరిశుద్ధాత్మను పొందుకున్నావు, అప్పుడు నీవే నిత్య జీవమునకై నీలో నుండి ఆ పరిశుద్ధాత్మ ద్వారా జీవజలము ఉబుకుతూ ఉండదు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆ మొత్తులుతనంతో ఉండడం, సోమరతనంతో ఉండడం, బద్ధకంగా ఉండడం, నిద్రమత్తుతో ఉండడం, ఇదంతా కూడా సాతాను సంబంధమైనటువంటి ఈ లోకంలో వాళ్ళు బద్ధకంగా హల్లెలూయా ఆమేన్ అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఆ ఉబుకుతూ ఉన్నదో చూసారా, ఆ ఊరిని నీటి బుగ్గానంటే అది భూమి లోపల నుండి ఆ నీరు పైకి ఉబుకుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ నిత్య జీవములకై నీళ్లను నువ్వు పొందుకుంటావో, ఈ రక్షణను పొందుకుంటావో, నామములను బాప్తిజం పొందుతావో, పరిశుద్ధాత్మని వరమును పొందుకుంటావో, అప్పుడు పరిశుద్ధాత్మగా ఆయన నీలో ఉన్నాడు. కాబట్టి ఇంకా ఆ యొక్క జీవపు ఓటలు నీలో నుండి ప్రవహిస్తూ ఉంటాయి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో నుండి ప్రవహిస్తూ ఉంటాయి అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ చూడండి, ఆ స్త్రీ ఆయన చూసి, అయ్యా నేను దప్పి కొనకుండునట్లును చేదుకొనుటకు ఇంత దూరం రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగుగా, మెస్సయ్య నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రమ్మని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా మెస్సయ్య ఆమెతో, నాకు పెనిమిటి లేడు, నువ్వు చెప్పిన మాట సరియే, నీవు 5 పెనిమిట్లు ఉన్నారు నీకు, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె సత్యాన్ని ఒప్పుకుందో, తన పాపమును ఒప్పుకుందో, తన జీవితంలో తను కలిగి ఉన్నటువంటి ఆ యొక్క 5 పెనిమిట్లు ఉన్నారు, అది సత్యమే, మీరు చెప్పింది సత్యమే మెస్సయ్యా, నేను పాపినే, నువ్వు చెప్పినది సత్యమే. ఆయన కూడా అదే అంటున్నాడు, నువ్వు చెప్పింది సత్యమే. ఏమండి, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, నీకు 5 ఉన్నారు, నాకు పెనిమిటి లేడు, నువ్వు చెప్పిన సంగతి లేకపోతే చెప్పిన మాట సరి అయి, నీకు 5 పెనిమిట్లు ఉండరు, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితమని ఆమె సత్యము చెప్పింది. ఎప్పుడైతే ఆమె ఉన్నట్లుగా ఒప్పుకుందో అప్పుడు అది సత్యము చెప్పడమైనది. అందుకనే సుంకరు చూడండి, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, నిజమైన ఆయన, నేను పాపిని, నేను దోషిని, తన జీవితంలో ఏదైతే ఉందో తన పాపము జీవితాన్ని అంతటిని కూడా, తన చెడ్డ జీవితాన్ని అంతటిని కూడా సర్వశక్తిమంతుని సన్నిధిని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకున్న ద్వారా ఆయన ఇతడు సత్యమే చెప్తున్నాడు, ఇతడు చేసే ప్రార్థన సత్యమే, ఇవి చెప్పే మాటలు సత్యమే, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చెప్పే మాటలు, ఆయనకి ప్రార్థనలో నువ్వు చెప్పే మాటలు, నువ్వు ఒప్పుకునేటువంటి మాటలు, నీ జీవితంలో నీ యొక్క అపరాధములు, ఆ పాపములు అవి ఒప్పుకొనుట సత్యమై ఉన్నాయి. అవి దాచిపెట్టకూడదు. ఆమె దాచిపెట్టలేదు. ఆవిడేం చెప్పిందనంటే, నిజమే, నాకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఒప్పుకుంది ఆమె 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు 5వ వాడు ఉన్నారు, సత్యమే, నిజమే అన్నాడు ఆయన. ఆమె తన పాపాన్ని దాచిపెట్టుకోలేదు. లేదు, నేను అలాంటి దాన్ని కాదు, ఇలాంటి దాన్ని కాదు, నాకు 5 పెనిమిట్లు ఉన్నారు, నువ్వు అంటగడతావా? కొంతమంది అలాగా చెడుగా నడుస్తూ కూడా ఒకవేళ వాళ్ళలో ఉన్న చెడుతనాన్ని చెప్తే, వాళ్ళలో ఉన్న అక్రమైన మార్గాన్ని గురించి చెప్తే, వాళ్ళలో ఉన్న పాపాల గురించి చెప్తే మనుషులు ఏం చేస్తున్నారంటే తిరగబడిపోతూ ఉంటారు.
రివర్స్ అయిపోతూ ఉంటారు. నన్ను అలా అంటావా, నన్ను ఇలా అంటావా, నా మీద నేను అలాంటి దాన్ని ఇలాంటి దాన్ని నా మీద నిందలు మోపుతావా, అపరాధాలు మోపుతావా అని తిరగబడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఆ విధంగా ఆమె తిరగబడలేదు. కానీ నిజమేనయా, ఎందుకంటే అక్కడ ఆయన ఒక వర్తమానాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆ వర్తమానము ద్వారా ఆమె పాపంలో ఆమె యొక్క ఏ విధంగా ఉన్నదో, ఆ పాపపు జీవితం ఏ విధంగా ఉన్నదో అక్కడ ఆమెను గురించి బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ జీవితం అంతా కూడా నీ గురించి కూడా ఆయన బయలుపరిచాడు. నువ్వు ఏ విధంగా త్రిత్వంలో ఉన్నావో, ఏ విధంగా మతశాఖ సంబంధమైన బోధనలో ఉన్నావో, ఏ విధంగా లోకాశల్లో ఉన్నావో, ఆమె ఎలా పాపంలో ఉందో, నీవు కూడా ఎలాగ ధన వ్యామోహంలో ఉన్నావో, నీవు కూడా ఎలాగ లోక సంబంధమైన వాటి మీద మనసు కలిగి ఉన్నావో, అన్ని విషయాలు కూడా ఆమెకు తనకు రహస్యంగా ఉన్నటువంటి ఆ పాపములు, ఎందుకంటే ఆ వ్యభిచారం, ఆ పాపం అనేది రహస్యంగా జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఆ రహస్యమైన వాటిని బట్టబయలు చేసినప్పుడు ఆమె ఒప్పుకుంది. నీ పాపాలు కూడా ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడే, నీ లోకాశలు, నీ ఆపేక్షలు అన్నీ కూడా ఆయన ఇక్కడ బట్టబయలు చేస్తూ ఉంటాడు. ఆయన నామనిస్తాడు. నీలో ఉన్న గర్వాన్ని, నీలో ఉన్న అసూయ ఉంది, నీవు నిన్ను హెచ్చించుకొని ఉన్నావు, లేకపోతే నీకు కోపం ఎక్కువ, నీకు సహనము చాలా తక్కువ, నువ్వు ప్రతిదానికి కూడా ఆ యొక్క ఎండిపోయిన ఇస్తిరాకులాగా పైకి ఎగిరిపోతూ ఉంటావు. నీవు ఈ మాటలన్నీ కూడా బయలుపరచడం ద్వారా నువ్వేం చేస్తున్నావు అంటే ఆ యొక్క సమరీ స్త్రీ వలె, అవును నాయన, నాకు 5 పెనిమిట్లు ఉన్నారు, నిజమే, నువ్వు చెప్పింది నిజమే, నువ్వు ప్రవక్తని నేను గ్రహిస్తూ ఉన్నాను, ఎందుకంటే నా పాపాన్ని గురించి నువ్వు చెప్పావు. ఇక్కడ కూడా నువ్వేం చేస్తున్నావు అంటే నిజమే, సర్వశక్తిమంతుని యొక్క మాటలేవి, ఇప్పుడు వేకు దూతగా ఆయన ఉన్నాడు, ఆయన మాటలే ఇవి. నిజమే, నాలో గర్వం ఉందా, నిజమే, నాలో అసూయ ఉందా, నిజమే, నాలో ధనాపేక్ష ఉందా, నిజమే. ఆ యొక్క పాపాత్ముడైన స్త్రీ, ఆ సమరీ స్త్రీ ఎలాగైతే నిజమేనయ్యా మీరు చెప్పినది కరెక్ట్ అని ఆమె ఒప్పుకుందో, నీవు కూడా ఏం చేస్తున్నావు అంటే నీలో ఉన్నటువంటి ఆ చెడుతనాన్నంతా కూడా ఇక్కడ ఆయన బట్టబయలు చేసినప్పుడు నువ్వు కూడా ఆ స్త్రీ వలె ఒప్పుకుంటావు. ఆయన నామనిస్తావు, ఒప్పుకుంటావు. అవునమ్మా, నువ్వు చెప్పింది సత్యమే, నీలో గర్వం ఉందని ఏమండి ఒప్పుకున్నప్పుడు నిజమే, నువ్వు చెప్పింది సత్యమే, నీలో గర్వం ఉంది, నీలో అసూయ ఉంది, ఏమండి నీలో సహోదర ప్రేమ లేదు, నీలో సహోదరి ప్రేమ లేదు, నీలో సహోదరుల మీద ఏ దురాలోచనలు ఉన్నాయి, లేనిపోయిన అపోహలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. ఆ సమరీ స్త్రీకి ఎలాగా బయలుపరిచాడు ఆవిడ పాపపు జీవితాన్ని గురించి, నీ పాపపు జీవితాన్ని గురించి కూడా ఆయన నీలో ఉన్న లోకం ఎలా ఉందో, లోక చీకటి ఎలా గూడు కొట్టుకుపోయిందో ఇక్కడ కూడా ఆయన నీకు ఇక్కడ ఈ వర్తమానము ద్వారా, ఈ వాక్యము, ఉదయకాలపు వాక్యము ద్వారా నీకు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి. ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. అయితే నువ్వు కూడా ఆ సమరీ స్త్రీ వెళ్ళి ఒప్పుకుంటూ ఉంటావు. నిజమే, నాకు 5 భర్తలు ఉన్నారు, నిజమే, నాలో అసూయనది, నన్ను క్షమించు నాయన, నాలో కోపం ఎక్కువగా ఉంది, నిజమే నాయన, నాకు ప్రతి చిన్నదానికి కోపం వచ్చేస్తూ ఉంటుంది, అందుకని ప్రతి ఒక్కరి మీద నేను కోపంతో మూతి ముడుచుకొని మొఖం మాడుచుకొని ఉంటుంటాను, నిజమే, నన్ను క్షమించు నాయన అంటుంటావు. నువ్వు ఒప్పుకుంటుంటావు. దాచిపెట్టుకున్నావు అనుకో, నువ్వు సమరీ స్త్రీ వలె ప్రత్యక్షత కలిగిన దానివి కాదు. సమరీ స్త్రీ ఎప్పుడైతే ఆమె తన పాపం ఒప్పుకుందో అప్పుడు పరిశుద్ధాత్మ ఆమెలోనికి వచ్చింది. ఆయన నమస్కారం. నీవు కూడా నీ పాపాలను ఒప్పుకొని ఎప్పుడైతే నువ్వు నామములో బాప్తిజం పొందావో అప్పుడు పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చింది. పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చింది. ఎందుకనంటే మనం ఏంటంటే మన కన్నులు ఎంతవరకు కనపడతాయో ఒక పరిధి ఉంది. కొంతవరకే మనం చూడగలుగుతాం, కొంతవరకే మనం వినగలుగుతాం. అందరి మాటలు మనం వినలేము. కానీ సర్వశక్తిమంతుడు మాత్రము సమస్తాన్ని నిన్ను చూస్తూ ఉంటాడు. నీవు ఏం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, నీ మాటలన్నీ కూడా ఆయన వింటూ ఉంటాడు. ఆయన అదేవిధంగా సమరీ స్త్రీ యొక్క జీవితం అంతా కూడా బావి దగ్గరకు రాకముందే ఆమె ఎలా జీవిస్తుందో, ఏ విధంగా పుట్టిందో, ఏ విధంగా పాపాలు చేస్తూ ఉందో, ఏ విధంగా ఆమె 5 పెనిమిటిని కలిగి అక్రమ సంబంధాలు కలిగి ఉందో, అక్రమంగా జీవిస్తుందో, ఆ మగవాళ్ళతో ఎలా తిరుగుతుందో, మగవాళ్ళతో ఎలా మాట్లాడుతుందో, ఆమె ఇంటికి ఎలా వచ్చి వెళ్ళిపోతున్నారో, ఇవన్నీ కూడా సర్వశక్తిమంతుడు చూస్తూ ఉన్నాడు. చూసి బావి దగ్గరకు వచ్చినప్పుడు చెప్పాడు ఆయన, నీ జీవితం ఎలా ఉందని, నీ ఒక పాపపు స్త్రీ అని చెప్పాడు.
ఇక్కడ కూడా అదే విధంగా నీతో మాట్లాడినప్పుడు నువ్వు పశ్చాత్తాపడి ఆ స్త్రీ వల్ల నువ్వు ఒప్పుకుంటావు. సత్యాన్ని నువ్వేం చేస్తావు చెప్పండి? ఒప్పుకుంటావు. ఆయన చెప్పింది సత్యము, ఆమె చెప్పింది కూడా సత్యమే. అయ్యా నువ్వు చెప్పింది కరెక్టే అంది. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు నిజంగా ఒప్పుకున్నావు, సత్యమే అన్నాడు. కానీ 5 పెనిమిట్లు కలిగి ఉంటే నాకేమీ లేరు, నువ్వు అంత అబద్ధం చెప్తున్నావు, నువ్వు కావాలని నన్ను అంటున్నావు నువ్వు ఏమండి అని ఆమె అలా తిరగబడింది అనుకోండి. అప్పుడు ఆమె పాపాన్ని ఆమె కప్పిపెట్టుకున్నట్లు లెక్క. అందుకని బైబిల్ చెప్తుంది, అతిక్రమములు దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు. ఎప్పుడైతే ఆమె తన పాపములు నిజమే, నాకు 5 పెనిమిట్లు ఉన్నారు, నేను పాపాత్మురాల్ని, నీవు ప్రవక్తవని నేను నమ్ముతున్నానందో, నీవు ప్రవక్తవని నేను గ్రహించున్నాను, నేను ఎప్పుడైతే ఆమె అన్నదో, ఆయన ఎవరో గ్రహించింది, ఆయనతో మాట్లాడుచున్నవాడు ఎవరో ఆమె గ్రహించింది. అప్పుడు ఆమెలో నుండి జీవపు ఓటలు ఊరడం ఆరంభమయ్యాయి. ఆయన మనిషితోటి ఆ నిత్య జీవం మాటలు, నిత్య జీవం అంటే ఎవరు? మెస్సియే. నిత్య జీవం అనగా ఎవరు చెప్పండి? సర్వశక్తిమంతుడే. ఆయన కూర్చున్నటువంటి మాటలు, ఆయన కూర్చున్న తలంపులు, ఆయన కొరకు ఏదో చేయాలన్నట్టు ఆ యొక్క నీరు ఆ బావిలో నుండి, లేకపోతే ఆ యొక్క ఒక గుంటలో నుండి, ఒక లోతైన గుంటలో నుండి, లోతైన బావిలో నుండి ఆ నీరు పైకి ఊరినట్లే ఈమెలో నుండి ఆయన్ని గూర్చి అలాంటి తలంపులు, అలాంటి మాటలు ఆమె హృదయంలో నుండి ఊరుతా ఉన్నాయి, బయటకు వస్తూ ఉన్నాయి. ఆయన నమ్మనిస్తారు. జీవజలము మాటలు, జీవజలము, ఆయన మాటలే జీవమై ఉన్నాయి, ఆయనే జీవమై ఉన్నాడు. ఆమెలో నుండి ఆయన ఉబ్బుతూ ఉన్నాడు. ఆయన నమ్మనిస్తారు. ఆయన వాక్యము ఉబ్బుతూ ఉంది, ప్రార్థన ఉబ్బుకుతూ ఉంది, పరిచర్య ఉబ్బుకుతూ ఉంది, అన్నీ కూడా ఉబ్బుకుతూ ఉన్నాయి. నీలో కూడా ఎప్పుడైతే ఆ యొక్క సమరీ స్త్రీ వలె నీ పాపాన్ని ఒప్పుకుంటావో, నీ దోషాలను ఒప్పుకుంటావో, నీ చెడుతనాన్ని ఒప్పుకుంటావో, నీ యొక్క అక్రమైన ఆలోచనలు ఒప్పుకుంటావో, నీ చెడ్డ మాటలను నీవు ఒప్పుకుంటావో, నీ అబద్ధాలను ఒప్పుకుంటావో, నీ కొండాలను ఒప్పుకుంటావో, ఎప్పుడైతే నీ యొక్క హృదయంలో ఉన్న ప్రతి దోషం, ఎందుకనండి ఆయనే ఆమెలో ఉన్న పాపాన్ని చెప్పాడు. ఆయన నీలో ఉన్న పాపాన్ని కూడా ఆయనే ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఆ పాపాన్ని ఒప్పుకునుడు ద్వారా, ఆమె ఒప్పుకునుడు ద్వారా, ఆయన ప్రవక్తని ఆమె ఒప్పుకునుడు ద్వారా ఆ పాపాలు ఒప్పుకుంది. ఆయన ఒక ప్రవక్త, ఆయన ఒప్పుకుంది. అప్పుడు ఆమెలో నుండి జీవజలము ఊరడం ఆరంభమైంది. ఇలా కూర్చోడం ఏంటి? ఆయన ఆ జీవము మాటలో ఆమెలో నుండి వచ్చేస్తామని ఇంకా ఊరిపోతున్నాయి. ఆమెలో ఏమైపోతున్నాయి చెప్పండి? ఊరుతూ ఉండేటప్పటికీ ఆవిడ ఇంక నిలవలేకపోతుంది. ఆయన గురించిన మాటలు, ఆయన గురించి చెప్పాలి, ఆయన గురించి మాట్లాడాలి అని. ఏదో సువార్త కాదు, తన వాళ్ళని చెప్పుకోవాలి, తన ఊరిలో వాళ్ళని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ మెస్సేజ్ని కూర్చున్నటువంటి ఆ మాటలు, తన పాపం గురించి ఎలా చెప్పాడు, తన యొక్క హృదయ రహస్యాలు ఎలా చెప్పాడు, తనలో ఉన్న అసూయని ఎలా చెప్పాడు, తనలో ఉన్నటువంటి ఆ కోపమును ఎలా చెప్పాడు, తనలో ఉన్నటువంటి లోకాశని ఎలా చెప్పాడు, నా హృదయ రహస్యాలు, నా హృదయంలో ఉన్న పాపాలన్నీ చెప్పేశాడు. ఈయన నాలో దాగి ఉన్న పాపాలన్నీ కూడా చెప్పేశాడు ఇప్పుడు అని. నేను ఇప్పుడు ఆ ప్రవక్తను నేను చూశాను, ప్రవక్తను నేను కలుసుకున్నాను. ఆమెలో ఇంకా ఈ నిత్య జీవానికి సంబంధించిన మాటలు బయటకు వచ్చేస్తాం. ఆ బావిలోండి నీరు ఎలా ఊరుతుంటుందో, నీళ్ళు ఉబ్బుతూ ఉంటాయో, ఆయన గూర్చినటువంటి ఆశలు, ఆలోచనలు నీలో ఎలా ఉబ్బుతూ ఉంటాయో ఆవిడలో కూడా అలా ఉబ్బుతూ ఉన్నాయి అన్నమాట. అప్పుడు ఆవిడ ఏం చేసిందో చూడండి అమ్మా. చూడండి, తర్వాత మీరు చదవండి అమ్మా. మా పితరులు ఈ పర్వతం యందు ఆరాధించురు కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, మెస్సయ్య ఆమెతో ఇట్లనెను, అమ్మా కాలం వచ్చున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాటను నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు
మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము, రక్షణ యూదుల్లో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుతున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. సర్వశక్తిమంతుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, మెస్సయ్య నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఎప్పుడైతే ఆ పాపాన్ని ఆమె ఒప్పుకుందో ఆయన ఎవరో బయలుపరుచుకుంది. ఆయన ఎవరో ఆమెకు అర్థమైంది. ఆయన ఎవరో ఆమె గ్రహించగలిగింది. ఆమెలో నుండి జీవపు ఓటలు, నిత్య జీవపు ఓట ఊరిపోతూ ఉంది. ఊరిపోతూ ఉంది ఆయన మాట్లాడుతూ ఉంటే. చాలామందిలో ఆ మాటలు ఊరిపోవు, ఆయన ఆలోచనలు వాళ్ళలో ఉబ్బకవు. కారణం ఎందుకని? వాళ్ళ పాపాలను వాళ్ళ తలంపుల్ని, చెడ్డ తలంపులను వాళ్ళు హృదయంలో అట్టి పెట్టుకొని ఉంటారు తప్ప ఒప్పుకోరు. నేను చేసింది కరెక్టే, నేను చేసింది రైటే. ఆ మత సంఘాలలో మిత్రత్వంలో బాప్తిజం పొందిన కరెక్టే అనుకుంటూ ఉంటారు వాళ్ళు. మా సంఘం కరెక్టే అనుకుంటూ ఉంటారు వాళ్ళు. కానీ పిల్లారా, అది ఇది కాదు. ఆయన ఎవరు మనకి ఈనాడు బయలుపరచడం. ఆయన ఒక్కడే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు పిల్లారా, అందుకనే ఇది రెండవ బావి. మొదటి బావి మోషే కాలంలో మనం చూస్తూ ఉన్నాం. మోషే కాలంలో అది ధర్మశాస్త్రం అనే బావి. ఇది మెస్సయ్య అనే బావి, రెండవ బావి. ఇప్పుడు మూడవ బావి దగ్గర మనం ఉన్నాం. ఇదే వేకు నక్షత్రం యొక్క, వేకు దూత యొక్క బావి. అందుకని ఆ సమర స్త్రీ వలె ఇప్పుడు ఈ బావి దగ్గర, ఈ మూడవ బావి దగ్గర నీవు కూడా ఈ వర్తమానం వింటున్నప్పుడు నీ హృదయాలు బయలుపరచబడిన దాన్ని బట్టి, నీ హృదయ పాపములు బయలుపరచబడిన దాన్ని బట్టి ఇక్కడ నువ్వు ఒప్పుకుంటున్నావు. అందుకని ఆయన ఏం చేస్తాడంటే, నీ హృదయంలో ఉన్న పాపాలను గురించి బయలుపరిచేవాడు ఆయనే, నిన్ను ఒప్పింపజేసేవాడు ఆయనే. అలాగే ఆయన ఏమైనాడో బయలుపరుచుకొని ఆయన నీలో ఆ వాక్యముగా ప్రవేశించి ఆ ఊరిడి ఓటగా ఉండేవాడు కూడా ఆయనే. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆ సమరీ చూడండి, ఆమె ఊరిడి నీటి బుగ్గగా చూడండి మారిపోయింది. ఆమె వారిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండును, నేనిచ్చిన నీళ్ళు త్రాగువాడు. చూడండి 27వ వచనం నుండి, ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడు చూచి ఆశ్చర్యపడరు, కానీ నీకేమి కావాలని అయినను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని నేను ఎవడను అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన మెస్సయ్య కాడా ఏమండి అని ఆ ఊరి వారితో చెప్పగా, ఆ ఊరిలో నుండి వారు బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండ్రి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఈమె వాళ్ళ ఊరిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి, ఎందుకు వెళ్ళిపోయింది? ఆమెలో నుండి నీటి బొగ్గ ఊరుతా ఉంది. ఆయన గురించి ఊరిపోతా ఉంది. నా పాపాల గురించి చెప్పాడు ఆయన. కొంతమంది అయితే అలా చెప్తారేంటి? వాళ్ళ పాపాలు, వాళ్ళ ద్వేషములు, వాళ్ళ కోపములు, లోకాశలు, గర్వం ఇవన్నీ చెప్తే మా మీద అలాగే చెప్పాడు, మా మీద ఇలా చెప్పాడు అని ముఖం మార్చుకుంటుంటారు. కానీ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. వాళ్ళ పాపాలు చెప్తే ఏం చేస్తారు చెప్పండి? కక్ష కడతారు. కొంతమంది ఏం చేస్తుంటారండి, కపటం అనేటువంటిది, కపటమైన ప్రేమ కలిగి ఉండకూడదు అని అన్నాం అనుకోండి. నా గురించే చెప్తున్నారు, కపటమైన ప్రేమ నేను కలిగి ఉన్నానని కావాలా, అందుకని నా గురించే చెప్తున్నారు అని అనుకుంటారు చాలామంది. నువ్వు కపటమైన ప్రేమ కలిగి లేవనుకోండి, నా గురించి కాదని నువ్వు అనుకో. నువ్వు కలిగి ఉంటే, అవును నా గురించి ఆయన మాట్లాడాడు. ఆ సమరి స్త్రీ ఎలాగైతే
చూడు, తన పాపములు చూయించినప్పుడు ఆమె ఏమి తిరగబడలేదు కానీ, మూతి ముడుచుకోలేదు కానీ, కోపం పెట్టుకోలేదు కానీ, ఆవిడ ఏం చేసిందనండి, ఆయన ఏ పాపముల గురించి అయితే బయలుపరిచాడో, ఆయన ఎవరైనా ఆమె తెలుసుకుందో అవి ఊళ్ళో వాళ్ళందరూ కూడా చెప్పడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందంటే ఆమెలో తన గురించి ఒక సాక్ష్యం ఇవ్వాలని ఆమె ఒక ఏ అనుభవం అయితే పొందిందో, ఏ మార్పు అయితే పొందిందో, ఏమైతే ఆమె ఒప్పుకుందో, ఏమైతే తెలుసుకుందో అవన్నీ కూడా ఆ ఊరి వారికి చెప్పాలని ఆమె త్వరగా ఆ కడవ ఏం చేసింది చెప్పండి. చూడండి, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళిపోయింది. వచ్చింది దేనికోసం చెప్పండి? నీళ్ళ గురించి. ఏ దాహంతో వచ్చింది? ఆ బావి దగ్గర నీళ్ళు తీసుకొని వెళ్ళి ఆ దాహాన్ని తీర్చుకోవాలని వచ్చింది. కానీ ఇప్పుడు ఈవిడికి ఎప్పటికీ దప్పికగలిగినటువంటి ఆ మంచి నీరు ఈమెకు దొరికింది. అందుకని ఇంకా ఈమె ఊర్లో నుండి వచ్చి కుండ తీసుకొని వచ్చి ఇప్పుడు ఆమె ఆ కుండ అక్కడ వదిలేసి ఇప్పుడు నిత్య జీవపు జలాలు తీసుకుని వెళ్ళిపోతుంది. ఆయన నామస్తోత్రం. హల్లెలూయా. ఆ వచ్చింది ఏ నీళ్ళ కోసం అంటే మామూలుగా దాహాన్ని తీర్చేటువంటి నీళ్ళ కోసం, కానీ అంటే శరీరానికి దాహాన్ని తీర్చే నీళ్ళ కోసం వచ్చి ఇప్పుడైనట్లయితే జీవజలపు నీళ్లు తీసుకొని ఊరిలోకి వెళ్ళిపోతుందంటే మెస్సైని గురించి తన గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆమె ఊళ్ళోకి వెళ్ళిపోతుంది. అంటే ఆవిడ పొందినటువంటి అక్కడ ఆ అనుభూతిని ఊరి వారితో చెప్పుకోవడానికి. అందుకని ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టేసి ఊరిలోండి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవని నాతో చెప్పిన మనిషిని చూడండి, నేను చేసినవని నాతో చెప్పాడు, నాలో ఉన్న అసూయని చెప్పాడు, నాకు రహస్యంగా ఉన్న 5 భర్తల గురించి చెప్పాడు, నాలో ఉన్న రహస్య పాపాల గురించి చెప్పాడు, నాలో ఉన్న కోపాన్ని గురించి చెప్పాడు, నాలో ఉన్న దొంగతనం గురించి చెప్పాడు, నాలో ఉన్న అసూయ గురించి చెప్పాడు, నాలో ఉన్నటువంటి ప్రతి చెడుతనాన్ని గురించి చెప్పాడు. వచ్చి చూడండి ఆ మనుషుల్ని, నా హృదయ రహస్యాలు, నా పాపపు జీవితాన్నంతా కూడా పట్టబయలు చేశాడు ఆయన. కాబట్టి ఆయన వచ్చి చూడండి అని. అందుకని ఆమెలో జీవపు ఓటలు ఆయన గురించి ఊరతా ఉన్నాయి. అందుకనే నేను వానికి చిన్నీళ్ళు నిచ్చి జీవమునకై వానిలో ఊరిడి నీటి బొగ్గుగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆయన చెప్పిన మాటలు ఆమెలో ఎలా ఉన్నాయి చెప్పండి? నీటి బొగ్గుగా ఆమెలో ఉన్నప్పుడు ఇంకా దాహం, ఇప్పుడు మనకు దాహం వేస్తుంది కానీ బావికి దాహం వేస్తా, నీటికి దాహం వేస్తా, నీరు ఎక్కడ నుండి వస్తుంది? ఆమెలో నుండే ఉబుకుతూ ఉన్నాయి. వెళ్ళి చెప్పాలి. చూడండి, ఆ స్త్రీ ఆ మనిషి చూడండి, ఈయన మెస్సయ్య కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారి ఊరిలోండి బయలుదేరి ఆయన దగ్గరకు వచ్చుచుండ్రి. ఏమండి? ఆ తర్వాత చూడండి 39వ వచనం నుండి మనం చూద్దాం. నేను చేసినవని నాతో చెప్పినవని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి, చూడండి, నేను చేసినవని నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన వద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయన వేడుకొనిరి. కనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకొన్ని అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదటి నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మటుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని మేము నమ్ముతున్నాం అన్నారు. ఆయన హల్లెలూయా. నా పాపముల నుండి నా పాపాలు తెలియజేశాడు. ఇప్పుడు నేను పాపినై ఉండగా నా పాపాలు తెలియజేశాడు ఈయన. ఇప్పుడు ఈయనలోనే మనకు పాప క్షమాపణ కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. చూడండి, ఈ రక్షణ నువ్వు పొందినప్పుడు మరే దాహమో పుట్టదు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు దావీదు ఉన్నాడు, యుద్ధానికి వెళ్ళి శత్రువుని జయించాడు, విజయం పొందాడు. మరలా ఇంకొక యుద్ధం వచ్చినప్పుడు మరలా దాహం కలుగుతుంది. ఆ యుద్ధంలో విజయం పొందాలని ఒక దాహం, రక్షించబడాలని ఒక దాహం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ నీటిని కనుక, ఈ రక్షణ కనుక నువ్వు పొందినట్లయితే,
ఈ మొదటి రక్షణ కడవరి రక్షణ నువ్వు పొందినట్లయితే నీలో నుండి జీవపు ఊట ఊరుతూ ఉంటుంది. ఆ ఊరుతూ ఉంటే చూడండి, ఉబ్బుతూ ఉంది. ఉబ్బుతూ ఉన్న ఆవిడ అంతటితో ఉండలేదు. ఆ ఉబ్బగడం అంటే ఏమిటి చెప్పండి? తను ఏ సాక్ష్యం అయితే కలిగి ఉందో, తన పాపముని ఎవరైతే చెప్పారో ఆయన గురించి చెప్పాలని. నీకు కూడా ఈ వర్తమానం విన్నప్పుడు నీకు కూడా ఓట నీలో నుండి ఊరిపోతూ ఉంటుంది. ఆయన గురించి చెప్పాలి. ఎందుకంటే నేను ఒకప్పుడు మత్స్యాగ సంబంధిగా ఉన్నాను, ఒకప్పుడు నేను లోక సంబంధిగా ఉన్నాను, ఒకప్పుడు నేను లోకమును ప్రేమించి నశించిన వ్యక్తిగా ఉన్నాను. కానీ ఇప్పుడు నా హృదయ రహస్యాలని కూడా ఆయన బయలుపరిచాడు. నా పాపము జీవితానంతా బయలుపరిచాడు. నేను ఎక్కడ మత్స్యాగ సంఘాల్లో ఉన్నాను, ఆ మత్స్యాగ సంఘాల యొక్క విధానం ఏమిటో, అవి ఎలాగ తప్పుడు దాడిలో ఉన్నాయో అవన్నీ కూడా నాకు ఆయన చెప్పాడు. ఇప్పుడు నేను అసలైన మెసేజ్ నేను తెలుసుకున్నాను. రక్షణ ఏమిటో తెలుసుకున్నాను. నామములో రక్షణ, వేకు చుక్క ద్వారా రక్షణ కలుగుతుందని ఇప్పుడు నేను తెలుసుకున్నానని నీలో కూడా ఈ వర్తమానం వినుడి ద్వారా, ఈ వర్తమానం నీ పాపాన్ని బయలుపరచడం ద్వారా నీలో కూడా ఆ ఓట ఊరుతూ ఉంటుంది, ఉబ్బుతూ ఉంటుంది. ఆ మాటలు ఆలోచన ఉబ్బుతూ ఉంటాయి. ఇప్పుడు నీవు కూడా ఏం చేస్తావంటే నీ సాక్ష్యాన్ని పంచుకుంటుంటావు. ఆమె వెళ్ళి ఊరి వారితో పంచుకుంది. అయ్యా, నేను ఒక పాపాత్మురాలని ఉండగా నా పాపాన్నంతా చెప్పాడు ఆయన. రండి ఆయన చూదురు అని. ఆయన ఎప్పుడు వచ్చి చూడలేదు, నా గురించి తెలియదు ఆయనకి, కానీ నా జీవితం అంతా చెప్పాడు ఆయన. మీరు రండి అని ఊరి వారికి చెప్పినప్పుడు ఊరి వారు అందరూ కూడా వచ్చేసారు, చేరిపోయారు అక్కడికి. ఎందుకంటే ఆమె సాక్ష్యం వాళ్ళందరిని అక్కడికి నడిపించింది. ఆమె మార్పు ఆమెను అక్కడ అందరిని అక్కడికి నడిపించింది. నీ మార్పు కూడా నువ్వు కూడా ఏం చెప్తుంటే, నేను ఒకప్పుడు పాపిని, ఒకప్పుడు తీర్థంలో ఉన్నాను, అదే నీతి అనుకున్నాను, అదే సత్యం అనుకున్నాను, అదే యథార్థం అనుకున్నాను. కానీ ఈనాడు వేకు నక్షత్ర వర్తమానం విన్న తర్వాత అది సత్యం కాదు, నేను దోషిని, నేను అపరాధిని, నాకు అర్థమైపోయింది. ఇప్పుడు వేకు నక్షత్రం ద్వారా మీకు రక్షణ కలుగుతుంది. కాబట్టి రండి, ఆ వేకు నక్షత్రం వర్తమానం దగ్గర మీరు రండి, ఉదయ నక్షత్రం దగ్గర మీరు రండి అని నీలో ఉన్నటువంటి ఆ ఓట ఉబుకుతూ ఆ విధంగా ప్రవహిస్తూ ఉన్నది, మాట్లాడుతూ ఉన్నది. ఆయన నామనిస్తా హల్లెలూయా. అప్పుడు ఊరి వారందరూ కూడా మా దగ్గరకు వచ్చి ఉండమన్నారు. 2 దినములు ఆయన అక్కడ ఉన్నాడు. చూడండి, వాళ్ళందరూ అన్నారు, ఈమె చెప్పిన సాక్ష్యం బట్టి గాక ఇప్పుడు మేము విని ఈ నిజముగా లోకరక్షకుడని గ్రహించుచున్నాము. వచ్చినోడు కూడా ఏమంటారు చెప్పండి? అమ్మా, ఏదో నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు, నీ సాక్ష్యాన్ని నువ్వు చెప్పడం ద్వారా కాదు, నువ్వు ఎలా మారావో, ఎలాగ మత్స్యాగ బోధల నుండి నిత్య రాజ్యంలోకి వచ్చావో, ఎలాగ మత్స్యాగ బోధల నుండి నీవు వేకు నక్షత్ర వర్తమానం దగ్గరకు వచ్చావో, ఎలాగ తప్పుడు బోధల్లో ఉండి నీవు నిజమైన వర్తమానం దగ్గరకు వచ్చావో, నీవు చెప్పిన సాక్ష్యమును బట్టి కాకుండా ఇప్పుడు నిజముగా ఈ వేకు నక్షత్ర వర్తమానం విని నిజముగా ఈ వర్తమానం ద్వారానే ముగ్గురుతుండే రక్షించబడతామని మేము గ్రహించగలుగుతున్నామని వాళ్ళ సాక్ష్యం ఇస్తారు. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. ఓ ఆ జీవపు ఓట, ఉబ్బుతున్న జీవపు ఓట మెసేజ్ దగ్గరగా ఊరిని తీసుకొచ్చేసింది. ఆమెలో ఉబ్బుతున్నటువంటి జీవపు ఓట, ఆమె యొక్క సాక్ష్యమే ఆ జీవపు ఓట, ఊరిడి ఓట. అందుకనే ఇప్పుడు ఆమెకి ఇక పాపం యొక్క అంటే రక్షించబడాలి అనేటువంటి ఆ పాపం నుండి బయటకు రావాలనే దాహం ఇక లేదు, దప్పిక లేదు. ఎందుకంటే ఒక్కసారే పూర్తిగా మారెన్నడూ నీకు దాహము కలుగకుండా ఈ యొక్క నిత్య జీవ మాటలు ఎన్నడూ నీకు దాహం కలుగకుండా చేసేటువంటి మాటలు, రక్షణ ఇది. అంత గొప్ప రక్షణలోకి వెళ్తున్నావు, అంత గొప్ప రాజ్యంలోకి వెళ్తున్నావు. ఆ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నీకు ఇక దప్పిక ఏదు. ఏ దప్పిక? నాయనా, పాపం నుండి నన్ను రక్షించిన ఆయన అని కేకలు వేయరు. నాకు దాహం దయచేయనా, నా గొంతు ఎండిపోతుంది, నేను నశించిపోతున్నాను, నా యొక్క గొంతు ఎండిపోతుంది, దాహం వేసి నేను నశించిపోతున్నాను అనే కేకలు ఉండవు. అయ్యా, నేను ఇప్పుడు పాపిని, నేను నశించిపోతున్నాను, నన్ను రక్షించు అనే కేకలిక ఉండవు. ఇక అలాంటి దాహమేమీ లేకుండా
ఇక పాపం నుండి పూర్తిగా తెంచబడిన వారుగాను, లోకం నుండి పూర్తిగా తెంచబడిన వారుగాను ఉండి ఓ జీవపు ఓటగా, నిత్య జీవపు ఓటగా, ఆ ఊరుతున్న ఓటగా ఉంటారు. అందుకని అవి ఎప్పటికీ కూడా ఎండిపోవు. ఆ బావి, ఆ ఓట ఎండిపోకుండా అది ఊబుకుతూనే వస్తూ ఉంటుంది పైకి. నీలో కూడా ఇంకా భక్తి చల్లారిపోవడం కానీ, ప్రార్థన చల్లారిపోవడం కానీ, పరిచర్య చల్లారిపోవడంగా ఎండిపోవడం కానీ, లేకపోతే దివారాత్రులు వాక్యం వినడం చల్లారిపోవడం కానీ, ఆ సహవాసము చల్లారిపోవడం కానీ, ప్రేమ చల్లారిపోవడం కానీ, జాలి కనికరం నీలో చల్లారిపోవడం కానీ ఏమీ ఉండవు. కానీ నీలో ప్రేమ ఉబ్బుకుతూ ఉన్నది. ఇతరుల పట్ల ఆ ప్రేమ ఉబ్బుకుతూ ఉంటుంది. ఆయన పట్ల, సమాజంలోని వారి పట్ల ఆ ప్రేమ, ఆ పరిచర్య, ఆ ప్రార్థన దినదానికి ఉబ్బుకుతూనే ఉంటుంది తప్ప, ఆ ఆరాధన ఇంకా 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 ఉబ్బుకుతూ ఉంటుందే తప్ప ఎండిపోదు. అందుకనే చాలా గుంటలు ఉంటాయి. ఆ గుంటల్లో ఆ వర్షాకాలం వచ్చినప్పుడు చాలా చక్కగా నిండిపోయి ఉంటాయి. ఆ గుంటలు ఎండాకాలం వచ్చినప్పుడు అవి పూర్తిగా ఎండిపోతూ ఉంటాయి. చాలామంది క్రైస్తవ జీవితం కూడా అలాగుంటుంది. కొన్నాళ్ళు వాళ్ళు చాలా గుంటలో నీళ్లు ఉన్నట్టుగానే చక్కగా వాళ్ళు చక్కగా ప్రేమ కలిగి ఉంటారు, ఆదరణ కలిగి ఉంటారు, పరిచర్యలు చేస్తూ ఉంటారు, ప్రార్థిస్తూ ఉంటారు, అన్నీ ఉంటాయి. కొన్ని రోజులుగా గుంట ఎండిపోయినట్టుగానే వాళ్ళ హృదయంలో ఆ యొక్క ఆశ, ఆసక్తి, ఆ ప్రేమ, ఆ గుంట ఎండిపోయినట్టుగా వీళ్ళలో కూడా చల్లారిపోతాయి. అవి కనపడవు. నువ్వు అనుకుంటా మొదటి ప్రేమ ఎంతో బాగుండేది, ఇప్పుడు లేదేంటి, ఎండిపోయింది అది. మొదట ఎంతో సహనం కలిగారు, ఇప్పుడు లేరేంటి, ఎండిపోయింది అది. మొదట ఎంతో పరిచర్య చేసేవారు, ఇప్పుడు లేరేంటి, ఎండిపోయింది. ఏమి ఎండిపోయింది చెప్పండి? అక్కడ నీరు లేదు. కానీ ఈ ఊట బావి మాత్రము ఎప్పుడు ఉబుకుతూనే ఉంటుంది అనమాట. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చెట్టు మీదంట కొంగలు ఉండేయంట. ఆ కొంగలో అందుట్లో ఒక కొంగంట ఒక బావి దగ్గరికి వెళ్ళి ఉబుకుతూ ఉంటాయి అనమాట. ఆ బావిలో నీళ్లు ఎప్పుడు కూడా ఉబుకుతూ ఉంటాయి అనంట. అంటే ఊరుతూ ఉంటాయి ఎప్పటికప్పుడే. అది రోజు దూరం అంట, చాలా దూరం, ఎంతో దూరం వెళ్ళిపోయి ఆ నీరు త్రాగుతూ ఉండేదంట. ఈ మిగతా కొన్ని కొంగలు ఏం చేసేవాడంటే ఆ పక్కనే ఒక గుంట ఉంటే ఆ గుంటలో వెళ్ళి తాగుతూ ఉండేయంట రోజు. అవి అనుకున్నాయంట ఇక్కడ నీళ్లు పెట్టుకొని ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాయి, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది ఆ కొంగ. ఇక్కడ బోల్డ్ నీళ్ళు ఉన్నాయి కదా, గుంట ఉంది కదా ఇక్కడ అని ఇవి ఈ గుంట దగ్గరే నీళ్లు తాగుతున్నాయంట ఈ కొంగలు. కొంగ అడిగిందంట, అంత దూరం వెళ్ళిపోతున్నావేంటి, ఎక్కడికో వెళ్ళి తాగొస్తున్నావేంటి, నీళ్లు ఇక్కడ ఉన్నాయి కదా, మేము చూడు చక్కగా గుంటలో నీళ్ళు తాగుతున్నాం, హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నాం. అవి చిన్నగా ఏమైపోయినాయంటే బద్ధకానికి బాగా అలవాటు అయిపోయినాయి. ఏమైపోయినాయి చెప్పండి? అంత దూరం ఎందుకులే, ఇక్కడే గుంట ఉంది కదా. అది పెద్దది. ఆ యొక్క పెద్ద కొంగ చెప్పిందంట, ఎందుకు అంత దూరం వెళ్తున్నారని అడిగితే అక్కడ నిత్య జీవం అంటే ఊట ఎప్పుడు ఊరుతూ ఉంటుంది. ఎండాకాలంలో కూడా వర్షాకాలంలో కూడా ఎప్పుడు అక్కడ ఊట ఊరుతూ ఉంటుంది, ఉబ్బుతూ ఉంటుంది నీరు. అందుకని అక్కడికి వెళ్ళిపోతున్నానండి. నువ్వు అంత వెర్రిదానివి, ఇక్కడ కమ్మగా నీళ్ళు ఉన్నాయి కదా, ఎందుకంత దూరం అని ఈ దగ్గరలో నీళ్ళు తాగడం, చెట్టు మీద వాడడం, నీళ్ళు తాగడం, చెట్టు మీద వాడడం. చెట్టు కిందే ఉంది ఆ గుంట. అలాగ సుఖపడిపోయి హ్యాపీగా సుఖపడిపోయి బద్ధకంగా తయారైపోతే ఎండాకాలం వచ్చేటప్పటికి ఆ గుంట ఎండిపోయింది. ఏమైపోయింది చెప్పండి? ఆ గుంట ఎండిపోయింది. ఇది మాత్రం ఎప్పుడు కూడా అంత దూరం వెళ్ళి ఆ నిత్య జీవం అంటే ఊపికేటువంటి నీరు తాగొస్తూ ఉందన్నమాట. ఏమైపోయినంటే బద్ధకానికి అలవాటు పోయి ఒళ్ళు వచ్చేసినాయి అన్నిటికి కూడా. ఏమొచ్చేసినాయి చెప్పండి? ఎక్కడ లేకపోతున్నాయి. ఇక ఏంది శుభ్రంగా గుంటలోనే నీళ్ళు తాగడం, అక్కడేమైనా చేపలు దొరికితే తినేయడం, అక్కడే పడుకుండిపోవడం ఆ చెట్టు దగ్గరే. బాగా ఏమైపోయినాయి, లాభమైపోయినాయంటే ఎగరలేని స్థితి వచ్చినాయి అని. అప్పుడు అడిగా అంటారు, నువ్వు ఎక్కడికి వెళ్ళి తాగుతున్నావు అని అంటే, నేను ఊరిని బుగ్గ దగ్గరికి వెళ్ళి తాగుతున్నాను, నీళ్ళు ఎప్పుడు కూడా ఊడిపోతూ ఉంటాయి,
ఎండాకాలంలో కూడా ఎండిపోవు. అందుకని అంత దూరం వెళ్ళి నేను త్రాగుతుంటాను. ఇప్పుడు ఎండాకాలంలో కూడా ఏ ఇబ్బంది లేదు అని చూడండి. అది బద్దకించకుండా రోజు అంత దూరం వెళ్ళి త్రాగి రావడం వలన ఎండాకాలంలో కూడా వెళ్ళి తాగి వచ్చేసి తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. ఇవి బద్దకించిపోయి అంత దూరం వెళ్ళలేక మధ్యలో చచ్చినాయంటండి. వెళ్ళలేక ఎండకి. ఎందుకని ఎండ తగలకుండా చక్కగా చెట్టు మీద ఉండడం, బాగా సుఖపడిపోయింది. అక్కడే గుంటలో ఉన్న చేపలు తినేసి నీరు తాగేసి ఎక్కడే ఉండి అలవాటైపోయి అంత దూరం వెళ్ళలేక ఏమైపోయినట్టు అవి చచ్చిపోయాయి. తమ ప్రాణాన్ని ఆ దూరానికి వెళ్ళి రావడం బద్దకించకుండా దూరానికి వెళ్ళి రావడం వలన తన ప్రాణాన్ని ఏం చేసి చెప్పండి, కాపాడుకోండి. నీవు కూడా అంతే. నిత్య జీవం కలిగిన మాటలు ఎంత దూరం అయినప్పటికీ కూడా ఎండిపోయే గుంటల దగ్గర కాదు, ఓట ఇది ఆయన అమరిస్తుంది. ఈ ఓట ఇంకా ఆగదు. పెండి ముందులో ఊరిడి ఓటగా ఉంటుంది. 1000 ఏళ్ల పాలనలో ఊరిడి ఓటగా ఎండిపోయేది కాదు. ఇది నిత్యము ఉండేటువంటిది, నిత్యత్వపు ఓట ఇది. మిగతా సంఘాలన్నీ కూడా ఎండిపోతాయి. అవి ఓన్లీ గుంటలు మాత్రమే. అవి వాటిల్లో ఊరిడి ఓటగా ఆ సంఘాలు లేవు. కాబట్టి పిల్లారా, నీవు కూడా ఈ చివరి కాలంలో ఈ ఊరిడి బావి దగ్గరికి, ఈ ఊరిడి నీటి బుగ్గ దగ్గరికి, ఆయనే మెస్సయ్య, ఈ వాక్యమును నీవు సేవించినప్పుడు నీవు కూడా ఊరిడి బుగ్గగా ఉంటావు, నీటి బుగ్గగా ఉంటావు. నీలో కూడా సమరీ స్త్రీ వలె ఉబుకుతూ ఉంటావు. నీవు కూడా ఎండిపోవు. ఏమండి, తప్పిక లేకపోతే దాహము మరలా కలుగదు. పరిపూర్ణమైన విమోచన కొరకు నువ్వు మూలగవలసిన పని లేదు. దాహం కొరకు నువ్వు మూలగవలసిన పని లేదు. ఈ శరీరానికైతే, ఈ లోకపు నీరైతే ఎప్పటికప్పుడు దాహాన్ని వేస్తూ ఉంటాయి. కానీ ఈ నీరు తాగినట్లయితే నీకు దప్పిక కలగదు. అంటే ఇక నీవు పాపపు లేకపోతే ఎండిపోయేటువంటి పరిస్థితి, నీకు గొంతు ఎండిపోతుంది, నోరు ఎండిపోతుంది, నేను నశించిపోతున్నాను అనేది ఏమీ ఉండదు. కానీ ఎప్పుడు కూడా నీవు దాహం లేని వ్యక్తివిగా ఉంటావునంటే నశించని వ్యక్తివిగా నీవు ఉంటావు. ఆయన నామనిస్తావు. హల్లెలూయా. దాహం లేని వ్యక్తిగా ఉండడం అంటే ఇంకా నీలో దప్పిక కలగదు. ఎప్పుడు నీరు త్రాగిన వ్యక్తిగా నీవు ఉంటావు. ఎప్పుడు నీలో ఆ యొక్క ఊరిడి నీటి బుగ్గగా ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ప్రార్థన అవన్నీ కూడా ఊపుకుతూ ఉంటాయి రోజు రోజుకి. కానీ ఎండిపోయే విధంగా ఉండవు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు నీవు ఊరిడి బుగ్గగా, నీటి బుగ్గగా ఉండాలి. ఆ సమరీ స్త్రీ చూడండి, ఆమె నీటిని ఊరిడి బుగ్గగా, ఆ నిత్య మాటలు, ఆ నీళ్లుని ఎప్పుడైతే చూడండి, నీళ్లు త్రాగువాడెప్పుడు దప్పికొనడు, నేను వారికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునికై వానిలో ఊరిడి, నీలో ఊరిడి. అందుకని ఆమెలో ఆ నిత్య జీవపు మాటలు, ప్రార్థన, లేకపోతే తన వారి దగ్గరికి, తన ఊరు వారి దగ్గరికి వెళ్ళి తన సాక్ష్యాన్ని చెప్పడం, తను ఏ విధంగా మారిందో, మెస్సయ్యని ఏ విధంగా తెలుసుకుందో, తన పాపాలను ఎలా తెలుసుకుందో, ఆ పాపాలన్నీ లోకాశని ఎలా విడిచిపెట్టిందో, తను మెస్సయ్యని ఎలా తెలుసుకుందో, అంగీకరించిందో, ఆ యొక్క సాక్ష్యమే ఊరిడి నీటి బుగ్గగా ఉంది ఆయన నామములో. హల్లెలూయా. అందుకనే చూడండి, ఎప్పుడైతే ఆయన మాటలు విందో, ఎప్పుడైతే తన పాపములు ఒప్పుకుందో, ఇంకా ఆమె ఊరిడి నీటి బుగ్గగా మారిపోయి వాళ్ళకి చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి, ఆ ఊళ్ళో వాళ్ళకి చెప్పాలి, ఈ ఊళ్ళో వాళ్ళకి చెప్పాలి, నేను ప్రార్థించాలి, ఆయన గురించి తెలియచేయాలి, నేను ఆరాధించాలి, ఆయన ప్రేమను వాళ్ళకి తెలియచేయాలి. ఆమె నిలబడలేకపోతుంది. ఆమె ఊపుకుతూ ఉన్నాయి ఆ తలంపులు, ఆలోచనలు, ఆ మాటలు. ఊళ్ళు వారందరికీ కూడా చెప్పింది. నీవు కూడా అంతే. ఈ రక్షణ గురించి ఊపుకుతూ ఉన్నది నీలో, ఈ వర్తమానం గురించి నీలో కూడా నీటి బొగ్గ ఊరుతూ ఉంటుంది. అలాగా నువ్వు కూడా ఇతరులకి ఏం చేస్తావు చెప్పండి, ఈ రక్షణ గురించి మాట్లాడుతూ ఉంటావు. చాలామంది వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటారు కూర్చొని, వీళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటారు కూర్చొని.
అందుకని నువ్వు ఎప్పుడు కూడా డస్ట్బిన్లో ఉండకూడదు. డస్ట్బిన్ అంటే తెలుసా? పనికిరాని చెత్త అంతా, కాగితం ముక్కలు, చెత్త, తిన్న తొక్కలు అవన్నీ కూడా డస్ట్బిన్లో పడేస్తారు. మున్సిపాలిటీ వాళ్ళు డస్ట్బిన్ ఉంటుంది చూసారా? చాలామంది కూడా డస్ట్బిన్ లాంటి వాళ్ళు. అంటే డస్ట్బిన్లో అంటే వ్యర్థమైన మురికి ఆశలకి, ఆలోచనలకి, మాటలకి చక్కగా చెవి ఒగ్గుతూ ఉంటారు. ఈ లోక విషయాలు, లోక చెత్త అంతా కూడా వీళ్ళ హృదయంలోకి వచ్చేస్తూ ఉంటుంది. డస్ట్బిన్ లాంటి వాళ్ళు వీళ్ళు. డస్ట్బిన్లో చెత్త వేస్తూ ఉంటారు. అందుకనే చాలామంది నువ్వు డస్ట్బిన్ కాబట్టి నీ దగ్గరకు వచ్చేసి పనికిరాని విషయాలన్నీ, ఆ విషయాలు, ఈ విషయాలు, అనవసర విషయాలు, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వ్యర్థమైన విషయాలు, ఉపయోగం లేని విషయాలని కూడా నీ హృదయంలో పడేస్తూ ఉంటారు, చెత్త. కానీ నిజమైన వధువులో చెత్త కాదు, చెత్త పడడం కాదు. ఆమె ఊరిడి నీటి బొగ్గగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఆమె ఆయన తలంపులతో, ఆయన మాటలతో, పరిచర్యలతో, ఆతిథ్యములతో, ఎవరి సహోదర ప్రేమతో, ఆయన వాక్యము ఆమెలో నుండి ఆ నెరవేర్చడము అవన్నీ కూడా ఆమెలో ఉంగుతూ ఉంటాయి. అది చెయ్యాలా, ఆయన కోసం ఇది చెయ్యాలా, అలాగ నడవాలా, ఇలాగ ఉంగుతూ ఉంటాయి అన్నమాట ఆమెలో. మీకు అర్థమైందా? ఆయన నీటి బొగ్గలో ఆ యొక్క ఎలా ఊరుతూ ఉంటాయో ఈమెలో కూడా ఆయన కోసం అది చేయాలి, ఇది చేయాలని ఊరుతూ ఉంటుంది అనమాట. దాహం ఆయన కోసం ఏదో చేయాలనేటువంటి ఆ సమరి స్త్రీ ఎలాగైతే ఆ యొక్క నా ఊరి వారికి అందరూ చెప్పాలని ఎలాగైతే అనుకుందో, ఆయన ప్రేమను గురించి, ఆయన ఎలా నా హృదయ రహస్యాలు చెప్పాడు, ఆయన ఎలాగా ఆయన మెస్సయ్యో, ఆయన ఒక ప్రవక్త, అలాగే నీలో కూడా ఆయన గురించి మాట్లాడాలని, ఆయన ఆరాధించాలని, ఆయన స్తుతించాలని, ఆయన కోసం నీకు ఏదో చెయ్యాలని, ఆయన గురించి ఏదో చెప్పాలని నీలో కూడా ఆ యొక్క ఊరిడి నీటి ఓటగా నీ హృదయం ఉంటుంది. ఆయన నామరిస్తాడు. నువ్వు అలా ఉంటావు, నీకు దప్పికేయదు, కానీ నీకు దాహమేయదు. కానీ ఎందుకనండి నీలో నుండి ఆ ఓట వస్తూ ఉంది కాబట్టి ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. నీవే ఒక బావిగా ఉన్నావు కాబట్టి, నీవే ఊరిడి నీటి బుగ్గగా, అందుకని నీలో అన్నాడు ఆయన. నీలో ఊరిడి నీటి బుగ్గగా ఉండును అని చెప్పాడు. నీలో ఊరిడి, నీలో ఈ నీటి బుగ్గ ఊరుతూ ఉంటుంది. ఆయన నీలో ఊరుతూ ఉంటాడు. అందుకని ఇక్కడ చూడండి, ఎప్పటికీ మనకి ఏ రోజు కూడా దాహం వేయకుండా, దప్పిక లేకుండా సమృద్ధిగా ఆయన నీటి ఓటని ఆ యొక్క ఊరుతూ ఉంది. మనం ప్రతి ఆదివారం ఏదో ఒక వర్తమానాన్ని వింటూ వస్తున్నాం. ఆయన నామస్తునాం. హల్లెలూయా. ఉబ్బుతూ ఉంది, ఎక్కడ ఎండిపోకుండా ఉబ్బుతూ ఉంది. నీవు కూడా ఆతిథ్యము కానీ, పరిచర్యలు కానీ ఏవి కూడా ఎండిపోకుండా, ప్రార్థన కానీ ఏమి ఎండిపోకుండా, ప్రేమ కానీ చల్లారిపోకుండా ఉబ్బుకుతూ ఉంటాయి నీళ్ళు అవన్నీ కూడా. ఇది ఊబికే సమయం. ఇది నువ్వు ఎత్తబడాలంటే ఊరిడే నీటి బుగ్గగా ఉంటేనే ఎత్తబడతావు. సోమరిపోతులాగా ఉండొద్దు, బద్ధకస్తుడుగానేమో ఉండొద్దు. చూడండి, అది శ్రమ పడింది, ఎంతో శ్రమపడి వెళ్ళిపోయింది ఆ కొంగ, ఎంతో దూరం. బద్దకించి నేను ఏమైపోయినా చెప్పండి, అంత దూరం వెళ్ళేలాగా చచ్చిపోయాయి. కానీ ఇది బద్దకించకుండా రోజు వెళ్ళడం వలన, బద్ధకం లేకుండా రోజు వెళ్ళడం వలన ఆ నీటి దగ్గరికి వెళ్తే తన ప్రాణాన్ని కాపాడుకుంది ఎండాకాలంలో. ఈ బద్దకించి నేను దూరం వెళ్ళలేక ప్రాణాలు బాగొట్టుకున్నాయి. అందువల్ల పిల్లారా ఆలోచించేయండి. నీటి అనగా ఊరిడి నీటి బుగ్గ దగ్గర మనము ఉన్నాము. ఆయనే ఆ యొక్క బావి ఉన్నాడు. ఆయనే ఈ దాహాన్ని తీర్చేవాడు, దప్పికని తీర్చేవాడు. ఈ నీరు కనుక నువ్వు త్రాగినట్లయితే ఎప్పటికీ నువ్వు దప్పిక కొనవు. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకున్నాం. దప్పిక లేకుండా చేస్తాడు ఆయన. రక్షణ గురించి దప్పిక కొనవు, దేని గురించి నువ్వు దప్పిక కొనవు. ఎందుకనంటే ఈ రక్షణ ఇచ్చిన దప్పిక తీరుస్తున్నాడు ఆయన. ఆయన రాజ్యాన్ని ఇచ్చిన దప్పిక తీరుస్తున్నాడు. ఇంకా ఆయన మేము శరీరాన్ని ఇచ్చిన దప్పిక తీరుస్తున్నాడు. ఆయన రాబో ఉగ్రతను తప్పించి పాపం నుండి లోకము నుండి నిన్ను తెంచివేసి నీ దప్పిక తీరుస్తున్నాడు కనుక ఇంకా నీవు దప్పిక కొనము. ఓ స్తోత్రములు, 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 స్తోత్రములు. ఓ వందనాలు, 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 వందనాలు. నీకేమో